ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్కే. వాయిస్ మారిపోయింది ఏంటి అనుకుంటున్నారా? నేను ఇక్కడే ఉన్నానండి. బీరకాయ పాలు పోసే కూర ఎలా ఉండదామో చూద్దామా. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. కాగిన తర్వాత పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసి వేగనివ్వండి. ఇలా వేగిన ఈ తాలింపులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే మూత పెట్టి మగ్గించుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగనీయలేదో మూత తీసి చూసుకుందామా. చూసావా, మన ఉల్లిపాయ ముక్కలు అనేది చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడే ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కాబట్టి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మరొకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఈ బీరకాయలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా మగ్గించుకున్న బీరకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లో కూరకు సరిపడా 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. మనం ఈ కూరలో ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది. కారం వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాలు పోసే కూరల్లో కారం వేయక్కర్లేదు. మనం తాలింపులోనే పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి దీంట్లో కారం వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా పాలు పోసి వండుకునే కూరలు అనేవి మన ఒంటికి బాగా చలవ చేస్తాయి. మనం బీరకాయలోనే కాదు, సొరకాయే కావచ్చు, వంకాయ కావచ్చు, ములక్కాయ కావచ్చు, ఇలా వేటిలోనైనా పాలు పోసి కూర వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర కారంగా అలా కాకుండా చాలా కమ్మగా మైల్డ్ టేస్ట్ తోటి ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. బీరకాయ ముక్కలు మగ్గినాయో లేదో మూత తీసి చూసుకుందామా. చూసారా, బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కూరకు సరిపడా 1 కప్పు నీళ్ళు అనేది పోసుకుని మరొకసారి కలిపి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి ఆ నీరంతా చక్కగా ఇంకిపోయే వరకు మనం ఈ కూరను అనేది మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన కూరలో మనం ఒకసారి మూత తీసి బాగా కలిపి పాలు అనేది పోసుకోవాలి. నేను ఈ కూరలో 1/2 గ్లాస్ పాలు అనేది వాడుతున్నాను. ఇలా పాలు పోసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. 1 నిమిషం అలా ఉడకని మనం పొయ్యి కట్టేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే బీరకాయ పాలకూర అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన బీరకాయ పాలకూర రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.